శంకరాభరణం చూసిన ఆడియన్స్లు శివాకి ఆడియన్స్లు డిఫరెన్స్ ఉంటారు, ఆర్ఆర్కి వచ్చిన ఆడియన్స్లు డిఫరెంట్ ఉన్నారు. వాళ్ళ టేస్ట్లు అవన్నీ మారిపోయింది. అందరూ రావట్లేదు ఓటీటీలో వచ్చిన తర్వాత. ఇంతకు ముందంటే మనం వేరే దారి లేదు, దూరదర్శన్లో ఎప్పుడో 6 నెలలకు వచ్చేది సినిమా కాబట్టి మనం థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళం అందరు సినిమా. పైగా అప్పుడు థియేటర్లు కూడా టికెట్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉండేది, వెళ్ళి చూసేవాళ్ళం. ఇవాళ రేపు టికెట్ కాస్ట్ పెరిగిపోయింది, 4 వారాలు అయితే ఓటీటీలో వచ్చేస్తుంది సినిమా. దీన్ని కష్టపడి వెళ్ళి అక్కడ ఎందుకు చూడడం, మన ఇంట్లోనే కాళ్ళు జాపుకొని చూసుకోవచ్చు కదా అని ఒక ఉద్దేశం. థియేటర్కి వెళ్ళడం కూడా మానేసేది. వీళ్ళని రప్పించడం కోసం చాలా ఫ్యాంటసీతో ఇవాళ రేపు ఉన్న టెక్నాలజీని వాడుకొని, ఇప్పుడు సినిమాలు ఎప్పుడు మనం ఏం చేస్తాం, మన వల్ల కానిది మన వల్ల చూడలేనిది చూస్తున్నప్పుడు థ్రిల్ అవుతాం కదా, అలాంటివి చేయండి. ఈ వైలెన్స్లు, ఈ సెక్స్ ఇవన్నీ కూడా అంత అవసరం లేదు కదా చూపించాలి. ఒక హ్యారీ పాటరే అన్ని భాగాలు తీసి అంత హిట్ అయింది. అలా హ్యారీ పాటర్ లాంటి పురాణాలు మన దగ్గర కోకొల్లలు ఉన్నాయి. అపూర్వ చింతామణి అని ఒక నవల ఉంటుంది, సహస్ర శిరచ్చది అపూర్వ చింతామణిని. అదొక్కటే 10 హ్యారీ పాటర్లకు ఈక్వల్ అది. అలాంటిది ఏంటి, జనాలకు పిల్లలకు చూపించండి, మీరు అంత బండగా చూపించచ్చు కదా.